హలో గాయస్, నా పేరు ఇస్మాయిల్. మనకైతే ఇప్పుడైతే కొత్త యూఎంపీ రావడానికైతే అదే క్రాఫ్ట్ ల్యాండ్ యూఎంపీ. ఆ క్రాఫ్ట్ ల్యాండ్ యూఎంపీ రావడానికి ఇంకా 200+ 300+ కావాలి గాయస్. కాబట్టి మనమైతే ఇప్పుడు దాన్ని అయితే ఆడబోతున్నాం. యూఎంపీ యాక్టివిటీస్ డబల్ రేంజ్ సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ మైనస్ రీలోడ్ స్పీడ్ అనమాట. అంటే రీలోడ్ స్పీడ్ అనేది లేట్కి అయితే లుక్ కూడా బాగుంది. ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం. తీసి నేను ట్రైనింగ్ ఆడిన తర్వాత మరి ఎలా ఉందని అంటే తర్వాత రివ్యూ ఇస్తాను. ఫస్ట్ అయితే మనం మ్యాచ్ అయితే ఆడదాం. 1v1 ఓన్లీ హెడ్ షాట్. ఓకే, స్టార్ట్ చేసాం. తొందరగా స్టార్ట్ అయిపోయిందిలేండి. చలో గాయస్, షురూ కర్తే. మొత్తానికి అయితే మన క్రాఫ్ట్ ల్యాండ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ క్రాఫ్ట్ ల్యాండ్ ఇందులోనే మనకైతే అబ్లస్ వచ్చేసి యూఎంపీ వచ్చిద్దేమో. యూఎంపీ వచ్చిద్ది లాస్ట్ గేమ్. ఓకే, పాస్. ఎప్పుడు గన్సే తీసాం. ఓకే, తొందర ఆగట్లేదు. యూఎంపీ ఎప్పుడు వచ్చిద్దా అని ఆతరుతుంది గైస్. ఎందుకంటే కొత్త యూఎంపీ గన్ స్కిన్ పాతది అనుకుంటున్నాను, కానీ మనకి గన్ స్కిన్ అసలే మన కలెక్షన్ లేదు. కలెక్షన్ అంటారు కదా, అందుకే ఊపు ఉత్సాహం వచ్చేసినాయి అన్నమాట. తొందరగా ఏంది ఇది రావట్లేదని మీ కంపోజిషన్ ఆఫ్ అయినా చూద్దాం గైస్. మనడైతే ఆఫ్ అయింది గైస్. ఓకే, 21 నెట్ పడింది. నాకు హెచ్లేందో తొందరగా కంప్లీట్ చేస్తే బాగుండు గైస్. ఒక పక్క నుండి వంటలు ప్రాక్టీస్ చేసుకోవాలనిపించింది, ఇంకో పక్క నుండి తొందరగా అయిపోవాలనిపిస్తుంది గైస్. ఏమీ అర్థం కావట్లేదు. ఓకే, స్పాస్ అయితే కొట్టి చూద్దాం. స్పాస్ 70 పడింది స్పాస్తో. ఓకే, రీకాయిల్ అవుతుంది 47. ఇంకెంత కొట్టాలి రాయండి. ప్రాక్టీస్ అయిపోయినట్టు డెసర్టికల్తో ఎంత గట్టికి 495 పట్టా సెట్ అవుట్ పడిపోయింది గైస్. ఫాస్ట్ని గెలిచేసాం. తొందరగా వెళ్ళిపోవాలి గైస్. తొందరగా. ఓకే, నాకు ఆగట్లేదు గైస్. బుల్లెట్లు కొడుతూనే ఉన్నాను. ఓకే, రీలోడ్ అమౌంట్ వేసి చూద్దాం ఒకసారి. ఓకే, నేర్చుకుంటున్నా గైస్. నేను కూడా ప్రో ప్లేయర్ అవ్వాలి కదా. అవ్వకపోతే ఎట్టా వెళ్ళాలి గైస్. ఈ రీలోడ్ అమౌంట్ అవన్నీ మనకి యూఎంపీ గన్ స్కిన్ కావాలి ఫస్ట్. ఓకే, ప్రాక్టీస్ చేయాలి గైస్. ప్రాక్టీస్ చేయాలి. ఇది మనకు దొరికిన వరం. ప్రాక్టీస్ చేసుకోవాలి. పోయినా రావట్లేదు. ఓరే రీకాయిల్ బాబు. ఓకే, ఇంక మనకెందుకు, మనం తొందరగా గేమ్ ముగించాలి. ఇప్పుడైతే మీకోసం అనేది నేను స్పీడ్ మోషన్లో పెట్టేస్తున్నాను గైస్, లాంగ్ అయిద్దని చెప్పేసి. ఓకే, తొందరగా వెళ్ళిపోరా. ఇంకా పట్టక్స్ కొట్టాలి. ఇంకా పట్టక్స్ని ఓకే రీలోడ్ చేసుకో. కొట్టి అయిపోయింది గైస్. ఓకే, రౌండ్ అయిపోయింది మళ్ళీ. ఓకే, నైస్. మళ్ళీ వెళ్ళిపో. ఇంకొకటి ఇంకేంటి గైస్, ఇంకా ప్రతి రౌండ్ ఇట్నే చేస్తా వెళ్ళిపోవాలి గైస్. ఓకే, 1-0. ఓకే, రన్నింగ్ రేస్. ఓకే, టాప్ అయిపోయి 5-0. తొందరగా అవ్వగొట్టారు గైస్. తొందరగా ఎక్కువ స్పీడ్ మోషన్ పెడతా అంటే క్లిప్స్ కూడా అందట్లేదు. ఇలానే రావట్లేదు. క్లిప్స్ వస్తున్నాయి, మీరు చూడలేరని చెప్పేసి ఇలా పెడుతున్నాం గైస్. ఇందులో కూడా వచ్చేదా. ఓకే, నైస్. 6-0. వెళ్ళిపో. ఫైనల్ రౌండ్ తొందరగా 4 3 2 1 0 గో. ఓకే, మనకు టెలిపోర్ట్ ఉంది కదా, మర్చిపోయా. అయిపోయింది విక్టరీ. 7-0 బోయా. ఓకే, విక్టరీ. వెళ్ళిపోయి లాబీ. ఓకే గాయస్, లాబీ మొత్తం అయితే యూఎంపీ గన్ స్కిన్ అయితే మనకైతే వచ్చేసిందన్నమాట. ఏంది ఇది? ఏంటిది? నాకంతా ఏంటిది? ఇంకో మ్యాచ్ ఆడాలా? నా వల్ల కాదు గైస్. అందుకే నేను తొందరగా ఆడేసి మళ్ళీ ఇంకా అసలు వీడియో లాంగ్ అయిందని చెప్పేసి నేనైతే అక్కడ వీడియో అనేది తీసాను. రిజల్ట్ పెట్టిన ఓడిపోయాం వాళ్ళే. మొత్తానికి నేనైతే ర్యాంక్ ఆర్కిటెక్ట్ 2లోకి అయితే వచ్చేసాను గైస్. ఆర్కిటెక్ట్ 2లోకి వెళ్తే మనకైతే ఆ క్రాఫ్ట్ ల్యాండ్ యూఎంపీ అనేది మనకు వచ్చేసింది గైస్. ఇంక దాన్ని వెళ్ళి క్లెయిమ్ చేసుకోవడమే. ఓకే, ల్యాగ్ అవుతుంది గైస్ లైట్గా.
ఇప్పుడే వెనక్కి వచ్చింది మళ్ళీ చూడండి, అది తిరుగుతుంది. నెట్ సరిగ్గా లేదు. ఓకే, ఆర్కిటెక్ట్ 2 మొత్తానికి ఆర్కిటెక్ట్ 2 అయితే వచ్చిన లెవెల్ అప్ రివార్డ్స్. డైమండ్ వచ్చరం ఎవరికి కావాలి? మనకు కావాల్సింది యూఎంపీ, డబల్ రేంజ్, సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్, మైనస్ రీలోడ్ స్పీడ్. ఇప్పుడే ట్రైనింగ్ ఆడదాం. ఓకే గాయస్, ఇప్పుడే చూద్దాం ఏంటిదో. ఓపీ హెడ్, ఓపీ హెడ్, ఓపీ హెడ్, బ్లూ వేసుకో. అరే హెల్త్ తక్కువ ఉంది కాబట్టి చచ్చిపోయాం గాయస్. ఏం పర్వాలేదు. మళ్ళీ దిగాం. ఓకే రీకాయిల్ అయితే అవుతుంది కదా, రీకాయిల్ అయితే అవుతుంది. ఓపీ వెనక నుంచి పక్క నుంచి కొడతాను కానీ ముందు నుంచి అయితే మనల్ని అయితే ఎవడు కొట్టట్లేదు గైస్. కొట్టేసి లేదు. ఓకే రీకాయిల్ అయితే ఎక్కువ అవుతుంది గైస్. ఇది పాయింట్ రీకాయిల్ అయితే ఎక్కువ అవుతుంది. హెడ్లు కూడా అంతే పడుతున్నాయి లేండి, రేట్ ఆఫ్ ఫైర్ కాబట్టి హెడ్లు కూడా అంతే పడుతున్నాయి. రేట్ ఆఫ్ ఫైర్ అంతన్నా. ఓకే గాయస్ నైస్. ఉన్నారు చచ్చి పెడుతుంది. తెలివిగా క్రోనా వేసా మళ్ళీ వస్తాను. 60-14. అబ్బా హెడ్ పడింది కానీ మనల్ని వేస్తాడు గైస్ వాడు. ఈ మధ్య ట్రైనింగ్లో హెల్త్ అప్డేట్ వచ్చింది గైస్. అప్డేట్ ఏంటంటే హెల్త్ ఓపీ హెడ్షాట్ అలాంటి హెడ్షాట్లు కావాలి. ఓకే ఈ దమ్మున గమ్ముకిందా లైట్గా. అప్పుడప్పుడు మన సరి కొత్త వాళ్ళకి అయితే అలవాటు ఉండదు గైస్. నాకు ఫస్ట్ అలవాటు లేదు ఇందాకండి గేమ్స్లో. ఓకే ఇంకా రీకాయిల్ అవుతుంది గైస్. 43 హెడ్ షాట్, 68 సారీ 68 43. బ్లూ వేసుకో. ఓకే మొత్తానికి అయితే మనకైతే కిల్ అయితే దొరికేసింది ఫస్ట్ షాట్. ఓకే మళ్ళీ నాకు అడిగి ఉన్నాడు. ఓకే వాడే చేశాడు. ఓకే బాడీ స్ప్రే ఫుల్ దింపేసాం. దగ్గర నుంచి అయితే దూరం నుంచి అసలు సరిగ్గా ఏమనేది కనెక్ట్ అవ్వట్లేదు. రీకాయిల్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట. మనకు కొడతాను చూడండి. దగ్గర నుంచి మిడ్ రేంజ్ నుంచి రావట్లేదు. దగ్గర నుంచి అయితే మిడ్లోనే రీకాయిల్ కూడా లైక్ అవుతుంది కానీ బుల్లెట్స్ అయితే బాడీ మీద అవుతున్నాయి కదా. దగ్గర నుంచి బాగానే పడుతుంది, రేట్ ఆఫ్ ఫైర్ అని వరకు అవుతుంది. దూరం నుంచే రీకాయిల్ అవుతుంది. చూడండి దూరం నుంచి హెడ్లు పడుతున్నాయి కానీ అంతే రీకాయిల్ కూడా అవుతుంది గైస్. పడుతున్నా కానీ చిన్న డ్యామేజ్తోనే పడుతున్నాయి. 25-30 ఎక్కువ పడట్లేదు. చూడండి గైస్ అంత రీకాయిల్ ఓన్లీ 2 బుల్లెట్లు పట్టి 16-70. టెంప్ట్ చేస్తాం. టెంప్ట్ అయిపోయాడు, వరుస హెడ్ అయితే తిన్నాడు అనమాట. ఓకే ఇందుకే కాదు నేను క్రోనా వాడేది. గమనించండి నేను మ్యాక్సిమం క్రోనానే వాడతాను ఒక క్లాష్ కార్డ్లో తప్ప. బీఆర్లో ఎక్కువ క్రోనానే వాడతాను. ఇప్పుడు బీఆర్లో హీరో వెళ్ళాలి కాబట్టి బీఆర్లో ఆడాల్సి వచ్చింది. మామూలు సీఎస్లో అయితే నాకు పంపే మళ్ళీ ఈ డబల్ రేంజ్ అన్నాడు కానీ అక్కడ ఏం పడట్లేదు గైస్. బాయ్ గైస్, లవ్ యూ గైస్, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్.